అది కాదు రజనీకాంత్ గారు, అసలు మీరు నా వ్యాఖ్యల్ని మీరు సమర్థించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేనే సమర్థించుకోలేదు కాబట్టి. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా, మేము అలా తప్పులు చేసి పైకి. అంబటి రాంబాబు మాటకారి, చాలా తెలివిగా మాటల్ని యూజ్ చేస్తారు. తెలివిగా మాట్లాడతాను, ఎదుటివాడు నొప్పి తగలకుండా మాట్లాడతాను, సెటైరిక్గా కాదు చేతగాని వాడినా, తెలివి తక్కువ వాడినా, ఆఖరిలో ఖాయం చేసుకోరా, ప్రజాబలం లేని వాడినా, 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీలో పుట్టిన వాడిని వెంట నడిచిన వాడిని నన్ను తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇద్దరు సీఐలు సేమ్ కమ్యూనిటీ కులపరంగానే చేశారనేది నిర్ధారణ అవుతున్నటువంటి అంశం ఇది. కులం 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 అనే పేరుతో కులస్తుల్ని రెచ్చగొట్టేలాగా జైలు నుంచి వచ్చిన తర్వాత రోజు ఈ ఎజెండా పెట్టుకొని మీరు రాజకీయం చేస్తున్న మాట వాస్తవంగా. మన కులం వాడిని కులం పేరు పెట్టి తిట్టారు అని వచ్చారు, మన కులం వాడిని కులం అని చెప్పేసి దూషించారు, తన్నబోయారు, ఈ సిటీలో ఏ సెంటర్ లోనైనా సరే నీ ఫోటో పెట్టు, దాన్ని చూడటానికి జనం క్యూలో నిలబడతారు, అదన్న పబ్లిక్ లో నీ పేజ్ వాల్యూ. ఏకీకరణ చేసే ప్రయత్నం అంబటి రాంబాబు ఈ సిచ్యువేషన్ ఉపయోగించుకొని చేస్తున్నారు అని అంటే ఆటోమేటిక్ అవుతారు సార్, నేను చేయటం ఏంటి? అవటం లేదు, ఆర్గనైజ్డ్ గా క్రియేట్ చేసి. నేను కాపు కులంలో పుట్టలేదా, నేను కాపును కాదా, నా వెనక ఎవరు లేరా అని మీరు బహిరంగంగా మీరు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. వస్తాం బాబు, నమస్కారం. మై బ్రదర్, కాపు సోదరులారా రండి అని నేను పిలవాల్సిన అవసరం లేదు, వాళ్ళ గుండెల్లో మంట మండుతుందని చెప్తున్నా. అంబటి రాంబాబు మీద దాడి చేస్తే కాపులందరూ గుండెల్లో మండిపోతుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా